అందరికీ నమస్కారం. నేను మీ వీరశంకర్ని. ఇతను తెలుసు కదా, సుబ్బారెడ్డి, చిచ్చరపిడుగు, డైనమిక్ 24/7 కాల్ సెంటర్ ఉంటుంది కదా, అలాగా ఈ 2 years అంత అమోఘంగా ఎగ్జిక్యూట్ చేశాడు. నా సంకల్పమైన, మన సాయి నరేష్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన సపోర్ట్ అయినా, మేమందరం కూడా ఒక ఐడియా ఇది చేస్తే బాగుంటుంది, రైటర్ అసోసియేషన్కి ఈ వెల్ఫేర్ కావాలి అని మేము ఎంత ఆలోచనలు చేసినా కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టైము, ఆ ఎడ్యుకేషన్ని వండర్ఫుల్గా విత్ ఇన్ టైంలో చేయడం అనేది ఇప్పటిదాకా చేసిన జనరల్ సెక్రటరీలో ది బెస్ట్ జనరల్ సెక్రటరీ అంటే మా సుబ్బారెడ్డి అని నేను నిజంగా చెప్తాను. ఎందుకంటే చూస్తా ఉన్నాను 4 సంవత్సరాలుగా. సో ఒకటి కాదు, మేము హెల్త్ ఇన్సూరెన్స్ చేద్దాం అనుకున్నప్పుడు, సార్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రమ్మన్నాను, ఈ ఇన్సూరెన్స్ కంపెనీ, అలా 20 కంపెనీలు తను పిలిచి వాళ్ళకి పోటీ పెట్టి జస్ట్ అంటే ఒక 20 lakhs తగ్గేలాగా అంత ఓపిక్గా వాళ్ళతో మాట్లాడి ఫైనల్ గా మళ్ళీ మాతో మాట్లాడించి, అలాగా మన చారిటీకి ఇచ్చిన హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్ సొమ్ముని దాన్ని సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టర్మ్ లో 20 లక్షలు తగ్గిందంటే తన ఓపిక, తను వాళ్ళందరినీ పిలిపించడం, నెగోషియేట్ చేయడం, ఒకరి మధ్య ఒక పోటీ పెట్టడం, ఎన్ని జరిగిన ఎంత వండర్ఫుల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ తక్కువ అమౌంట్ లో మనం కట్టగలడానికి కారకుడయ్యాడు. అలాగే మిడ్ డే మీల్, ఫస్ట్ మిడ్ డే మీల్ మా ఫ్రెండ్స్ అలా స్టార్ట్ చేసిన, లాస్ట్ వచ్చేటప్పటికి తను మళ్ళీ కొందరు మాట్లాడి వాళ్ళతోటి నెల ఇంత అమౌంట్ అని ఇప్పించేలా చేసి, లాస్ట్ లో మళ్ళీ మిడ్ డే మీల్ అంటే నేను సుబ్బారెడ్డి వేరే వాళ్ళు ఎవరికీ ఆ బడ్డీని పెట్టకూడదు, ఇన్సూరెన్స్ చాలా మంది ఇస్తున్న ఉద్దేశంతో మిడ్ డే మీల్ మేమిద్దరమే బాధ్యత తీసుకుని నడిపిస్తా ఉన్నాం. ఈ 2 years కూడా మేము నడిపిస్తామని మనం చెప్పాం. సో మరిన్ని కార్యక్రమాలు ఏం చేస్తామో చెప్తాం. సో సుబ్బారెడ్డి అనే ఒక ఎఫిషియెంట్ జనరల్ సెక్రటరీ టీఎఫ్డీకి అవసరం. ఎందుకంటే ప్రెసిడెంట్ బిజీగా ఉండొచ్చు, వాళ్ళ సొంత పనుల వల్ల ఎక్కడో ఉండొచ్చు, ట్రెజర్ బిజీగా ఉండొచ్చు, ఎవరైనా బిజీగా ఉండొచ్చు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ టీఎఫ్డీఏకి ఎప్పుడు 24/7 బ్యాచ్ రావడం కూడా అడ్వాంటేజ్ మనకు ఉంది టీఎఫ్డీఏకి. సో నిజంగా నేను ఇంత మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు మాట్లాడను. నిజంగా సుబ్బారెడ్డి మన టీఎఫ్డీఏకి 100% కాదు 200% అవసరం యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా. సో మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు. ఎప్పుడు అందుబాటులో నాకు ఫోన్ చేయకపోయినా మన సుబ్బారెడ్డి ఉన్నాడు కదా, సుబ్బారెడ్డికి ఫోన్ చేసేవాళ్ళు. అంటే అంత ఇంటరాక్షన్ అందరితో ఉంది, మీ అందరికీ తెలుసు. అంత సర్వీస్ చేశాడు. అదొకటే కాదు, హెల్త్ క్యాంపులని, హాస్పిటల్, సార్ హాస్పిటల్తో మాట్లాడాను, వాళ్ళు ఫ్రీ హెల్త్ చెకప్ చేస్తున్నారు అని 1500 మందికి ఫ్రీ హెల్త్ చెకప్ చేశాడంటే తను శేఖర్ హాస్పిటల్ తనే తీసుకొచ్చాడు. ఇలాగ ఎన్నో, తర్వాత అగర్వాల్ హాస్పిటల్, డెంటల్ క్యాంప్స్, అవన్నీ కూడా. రీసెంట్ గా బ్లడ్ క్యాంప్ డ్రైవ్, నన్ను ఎంతో మంది ఫోన్ చేసేవాళ్ళు, బ్లడ్ కావాలి సార్ అర్జెంట్ కంటే స్వామిరెడ్డి గారు చేసేవాడు. సో తను, సార్ ఇన్ని బ్లడ్ తీసుకున్నా, మీరు కూడా ఫోన్లు వస్తాయి, మీరు స్వామిరెడ్డి గారు చెప్తున్నారు, మనం కూడా ఒక బ్లడ్ డొనేషన్ డ్రైవ్ చేస్తే బాగుంటుంది అంటే డెఫినెట్ గా నేను ఎక్కడ అవుట్డోర్ లో ఉన్నాను, స్టోరీ సిట్టింగ్కి వెళ్తే తనే వాళ్ళతో మాట్లాడి దాన్ని దిగ్విజయంగా ఈ 6 సంవత్సరాల్లో లేనంత 252 మందితోటి బ్లడ్ క్యాంపులు పాల్గొనేలాగా చేసి దాన్ని కూడా దిగ్విజయం చేశాడు. సో మోస్ట్ ఎఫిషియంట్. నేను ప్రెసిడెంట్ గా ఉన్నా లేకపోయినా నా కన్సర్న్ టీఎఫ్డీ మీదే. అలాంటి టీఎఫ్డీకి ఇలాంటి జనరల్ సెక్రటరీ చాలా అవసరం. సో అక్కడ మెజారిటీ తోటి సుబ్బారెడ్డిని గెలిపించాలని కోరుకుంటున్నాను.